అందరికీ నేను ఈరోజు మజ్జిగ పులుసు చేయబోతున్నాను. మజ్జిగ పులుసు చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో మజ్జిగ పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది. మజ్జిగ పులుసు ఏంటంటే మరుసటి రోజు కూడా చాలా బాగుంటుంది. అది దాన్ని ఏమంటారు, ఊరితే మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో నేను సింపుల్గా చెప్తాను, మీకు చేసుకోండి. ఏం లేదండి, మనం తోడేసుకోవాలి పెరుగుని. తోడేసుకున్న పెరుగుతో చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే పెరుగు ఎప్పుడు ఇంట్లోనే తోడేస్తాను. దాన్ని ఇలా చిలుక్కోవాలి నీళ్ళగా. చూడండి, ఇట్లా పల్చగా, మరీ చిక్కగా కూడా ఉంటే బాగుండదు. నేను మొత్తం మీకు వీడియో పెట్టడం మర్చిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సొరకాయ మీకు ఏదైనా కావాలంటే బూడిద గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతం మా ఇంట్లో అయితే సొరకాయ ముక్కలు ఉన్నాయి. సొరకాయ ముక్కల్ని ఇలా 1 విజిల్ కొంచెం నీళ్లు పోసి, ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసి ఒక్క విజిల్ రానివ్వండి. మళ్ళీ మెత్తగా అవుతాయి, ఒక విజిల్ బస్ అంతే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది పేస్ట్ ఏమేమి వేసానంటే దీంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్క ఇంత, అండ్ అల్లము, చిన్న ముక్క అల్లము, అండ్ ఆవాలు, జీలకర్ర, శనగపిండి 1 స్పూన్, అండ్ బియ్యపిండి, అండ్ ధనియాలు కూడా వేసేసాను అంతే. ఇది ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. చాలా బాగుంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే, మనకి హోటల్స్ ఇస్తే పచ్చగా ఉంటుంది కదా మజ్జిగ పులుసు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, చాలా పచ్చగా ఉంటుంది. నేను మీకు చాలా ఈజీ మెథడ్లో కలర్ఫుల్గా మీకు చెప్తాను చూడండి. ఓకే చూడండి, ఇప్పుడు నేను ఈ మజ్జిగలో నేను ఇప్పుడు చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, కొబ్బరి పేస్ట్, అదంతా దీంట్లో కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేస్తారు మజ్జిగ పులుసు. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదనుకోండి, మీరేం వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎండు కొబ్బరి కొంచెం స్మెల్, కొబ్బరి వాసన వస్తుంది. ఓకేనా? ఇలా చూడండి, కొంచెం నీళ్ళు పోసుకొని యాడ్ చేసుకోండి. మజ్జిగ పులుసు ఏంటంటే మరిగే కొద్దీ చిక్కబడుతుంది. దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి అంతే, ఈజీ. చూడండి, ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి మనం. ఎక్కువ పేస్ట్ కూడా వేయొద్దండి, కొంచెమే వేసుకోండి. చిన్న ముక్క కొబ్బరి అంతా. వీడియో ఆపండి, అదే నొక్కండి. చూడండి, కొంచెం పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. దీంట్లో నేనైతే కల్లుప్పు వేస్తానండి. ఎక్కువ శాతం కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఉప్పు, కారం, ఉప్పు. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, దీంట్లో ఉప్పు వేసుకోవడమే, కారం అవసరం లేదు. ఇంకా దీంట్లో కొత్తిమీర, కరివేపాకు. ఇంకొకటి అండి, సొరకాయ ముక్కలు ఎప్పుడు వేడివి మజ్జిగ పులుసులో పోసుకోకూడదు, ఎందుకంటే మజ్జిగ విరిగిపోతాయి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. వేడి ముక్కలు కానీ ఎప్పుడు దీంట్లో పోసుకోకూడదు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు. చూడండి, ఇలా స్టవ్ మీద పెట్టుకో. ఎక్కువ దీన్ని హైలో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మీరు మజ్జిగ పులుసు చేసుకోండి. చూడండి, ఎక్కువ పసుపు కూడా లేదు కదా, మీడియంగా ఉంటే చాలు. ఇది కొంచెం తెరలాలండి బాగా, ఒక 5 మినిట్స్ అట్లా తెరలాలి. తెల్లిన తర్వాత కరివేపాకు, చూడండి దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, మరిగే కొద్దీ కొంచెం కలర్ వస్తుంది, బాగుంటుంది. చూడండి, అంతే అండి. ఈ ముక్కలు మనము తర్వాత వేసుకోవాలి, ముక్కలు చల్లారితే అప్పుడు వేసుకోవాలి. ఒక్క పొంగు రానివ్వాలి అంతే. ఇదిగోండి, ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఎంత బాగా పైకి వచ్చేసిందో. అంతే అండి మజ్జిగ పులుసు. దీనికి పోపు పెట్టుకోవడమే. చూడండి, మేము నెయ్యితో పోపు వేస్తున్నాము. నెయ్యితో అయితే చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. దీంట్లో మెంతులు, ఆవాలు అవి వేసుకోవడమే, అంతేనండి. మజ్జిగ పులుసు రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ మజ్జిగ పులుసు ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఫస్ట్ తెల్లగా ఉంది కదా, అందుకని పసుపు కొంచెమే వేసుకోవాలండి. చూడండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం 2 ఎండుమిరపకాయలు అండి. మజ్జిగ పులుసుకి ఎండుమిరపకాయలు చాలా మ్యాండేటరీ అండి. మీకు ఇంకోటి కూడా చెప్తానండి, ఎండుమిరపకాయలు చాలా మంచిది. ఎప్పుడైనా ప్రతి పోపుకి ఎండుమిరపకాయలు వేసుకోండి, చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎండుమిరపకాయలు. పచ్చిమిరపకాయల కంటే కూడా ఎండుమిరపకాయలు చాలా మంచిది. చూడండి, మజ్జిగ పులుసు రెడీ అవుతుంది. అంతే అండి, మజ్జిగ పులుసు రెడీ అండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. వేడి అన్నంలో వేసుకొని తింటే మజ్జిగ పులుసు
ఇంకా పెరుగు కూడా అవసరం లేదండి. ఓకే అండి, బాయ్.